ఇప్పుడు నేనైతే మీ అందరి కోసం అయితే చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చెప్తాను. అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఇప్పుడు చికెన్ పకోడీ గురించి అనేసరికి ఎవరైనా సరే చికెన్ పకోడీకి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళే. ఇప్పుడు దీంట్లో కావాల్సింది చికెన్, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి కూడా మనం చికెన్ బట్టే వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అనమాట, అంటే జొన్నపిండి అంటారు. ఆ జొన్నపిండి కూడా సరిపోయినంత వేసుకోవాలి. ఫస్ట్ ఆ రెండు వేసుకున్న తర్వాత కలర్ కోసం అనమాట మనం ఇది చేసేది కలర్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకుంటున్నాను. వాటి తర్వాత వచ్చి పసుపు, ఇది కూడా మనము కలర్ కోసము, చికెన్ స్మెల్ రాకుండా ఉండడం కోసము. ఇంకా ఇదైతే కారం. ప్రతి ఒక్కటి మనం చికెన్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. పావు కిలో అరకిలో చికెన్ బట్టి తీసుకొని నేనైతే ఇప్పుడు కేజీ చేస్తున్నాను. ఇదైతే గరం మసాలా, చికెన్ మసాలా, ఇదైతే గరం మసాలా. రెండు ఎవరెస్టే. నేనైతే కూరల్లోనికి దేనికైనా సరే ఎవరెస్టే వాడతా, బాగుండిద్దని. ఇప్పుడైతే వేసేది పెరుగు, మా సిస్టర్ వేస్తుంది. కొత్తిమీర, చికెన్ పకోడీలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే దాని ఫ్లేవర్ తెలుసు, పకోడీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఏంటనుకుంటున్నారా, కొంచెం క్రిస్పీగా ఉండడానికి కొంచెం సోడా పౌడర్ ఉంటే వేసాము. ఇంకా అలా అన్నీ వేసిన తర్వాత మేమైతే సాల్ట్ వేయడం మర్చిపోయాం. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తాం. మొత్తం సాల్ట్ వేసిన తర్వాత అయితే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పావు గంట అరగంట ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా సరే స్టోర్ చేయాలి. స్టోర్ చేసి వెంటనే వేసుకునే కన్నా ఒక అరగంట కలిపేసి మినిమం అరగంట లేదా గంట అయినా ఉంచి అప్పుడు మనమైతే దీన్ని పకోడీ వేయించుకోవాలి. ఎందుకు అంటే మనం వేసిన మసాలా అవన్నీ ముక్కకి పట్టడానికి మనం అయితే ఇలా ఎక్కువ టైం అయితే ఉంచుకోవాలి. ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా ఆయిల్ మరిగిన తర్వాత అయితే మనం ఇంకా పకోడీ వేసేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత పకోడీ వేసుకున్న తర్వాత ఇంకా అది మధ్యలో కలుపుకోవాలి. అంటే కింద అడుగు మాడిపోయి పైన ఏరకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పి అయితే పైన కింద మనం కలుపుకుంటూ పకోడీని అయితే ఇలా వేయించుకోవడమే. రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని బాగా బ్రౌన్ కలర్లో అలా వచ్చే వరకు వేయించుకొని సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి. హైలో పెడితే పైన పకోడీ రెడ్గా అయిపోయి లోపల మాత్రం ఉడకకుండా ఉంటుంది. అందుకు కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి చికెన్ పకోడీ రెడీ.